ఇంట్లో దొంగలు పడ్డారో లేదో సరిగ్గా తెలియదు లక్ష్మి. మేమంతా పడుకునున్నాం. ఉన్నట్టుండి డోర్ సౌండ్ వచ్చింది. అప్పుడే మాకు మెలకు వచ్చి బయటికెళ్ళి చూశాం. అక్కడ పూలకుండి పడిపోయింది. అక్కడెవరూ కనిపించలేదు. ఈ అఖిల భయపడి దొంగ అని చెప్తుంది. తను చెప్పిందంటే నిజమేనమ్మా. ఇంట్లోకెవరూ రాకపోతే పూలకుండి ఎలా పడిపోతుంది? బయట గేటు వేయటం మర్చిపోయామమ్మా. వీధిలో ఉన్న పిల్లి పడగొట్టుంటుందిలే, అందుకే అలా అయ్యుండొచ్చు. మీరనుకుంటున్నట్టు దొంగే అయితే ఇంట్లో ఉన్న వస్తువులు ఏవైనా దొంగతనం చేయాలి కదా. అలాంటిదేం జరగలేదే. అత్తయ్య గారు, నేను హరిని మాట్లాడుతున్నాను. చూడండి, మీరు అన్నట్టు ఇంట్లో దొంగలు రాకపోతే మంచి విషయమే, కాదనట్లేదు. కానీ ఎందుకైనా మంచిది ఒకసారి నా మాట విని బీరువా లాకర్లు అవి చెక్ చేయండి. మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. అయ్యయ్యో, అక్కర్లేదు అల్లుడు గారు. నిఖిల అన్నిటికీ కంగారు పడుతుంది. మేము అప్పుడే మొత్తం వెతికేశాం. ఇంట్లో ఏ వస్తువు పోలేదు. అందుకే చెప్తున్నాను. నిఖిల భయంతో ఏదేదో చెప్తోంది. మీరు ఈ టైంలో బయటికి రాకండి. భయపడాల్సిందేం లేదు. ఈ విషయం లక్ష్మికి కూడా చెప్పండి. సరే అత్తయ్య, మీరు జాగ్రత్త. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. అమ్మయ్య, ఏం జరగలేదంట, అంతే చాలు. లక్ష్మి, ఏం జరగలేదని తెలిసింది కదా. మీరు ఇంక టెన్షన్ పడకండి, ప్రశాంతంగా పడుకోండి. చూడండి మీ మొహం ఎలా పీకిపోయిందో. అప్పుడప్పుడు కొంచెం మీ గురించి కూడా పట్టించుకుంటూ ఉండండి లక్ష్మి. పడుకోండి.